అధికారం నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం. ఆ హక్కును ఎవరు బలవంతంగా గుంజుకోలేరు. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా అండి. తీర్పు అంటే ఏంది, సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఏమని? హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించండి, ఆ ప్లేస్లో సరైన వ్యక్తిని, ఒక నిజాయితీ పరుడిని, మంచిగా పనిచేసే వ్యక్తిని నియమించండి అని చెప్పి ఒక ఆదేశం ఇచ్చింది. సో రేవంత్ రెడ్డి దానికి రియాక్ట్ అయ్యాడు. ఏమంటా ఉన్నాడు, అసలు మా విచక్షణ అధికారం మాకే ఉన్నది, ప్రభుత్వానికే ఉన్నది, ఎవరు నియమించాలి, ఎట్లా చేయాలి, ఏదని చెప్పి మనకే ఉన్నది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆ హక్కును ఎవరు బలవంతంగా గుంజుకోలేరు. మాజీ సీఎస్ సోమేష్పై 400 కోర్టు ధిక్కరణ కేసులు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మీద 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. సో ఇక మేము కూడా చేస్తామని చెప్పి కరెక్ట్ అంటే చట్టాన్ని గౌరవించరా మీరు? నాకు అర్థం కాదండి. ఒక ఐఏఎస్ స్థాయిలో, ఒక ఐపీఎస్ స్థాయిలో ఉండి మీరే చట్టాన్ని గౌరవించకపోతే ఎట్లా ఎట్లా ఉంటుంది ఇది? మళ్ళీ సిగ్గు తప్పిన ముఖ్యమంత్రి, సిగ్గుమాల ముఖ్యమంత్రి మళ్ళీ వెనకేసుకొస్తాడు. చట్టాన్ని గౌరవించేది పోయి మా ఇష్టం వచ్చాడు చేస్తాం అని మాట్లాడుతుండే. ఇక అధికారుల మార్పు నిబంధన ఉంటే అప్పుడు చెప్పలేదేం. మా ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణ హైడ్రా, బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారు, మళ్ళీ వాళ్ళే దానిపై కోర్టు ధిక్కరణ కేసులు వేశారు. హైడ్రాపై కబ్జాదారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారట. ఇక కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారట. కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరు? కబ్జాలు చేసిన వాళ్ళు. కబ్జాల వెనుక ప్రధానంగా ఉన్నది మీ కుటుంబం, రేవంత్ రెడ్డి కుటుంబం, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, మీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు. సో వీళ్ళు కదా ప్రధానంగా ఉన్నది. గతంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకున్నదని చెప్పి సో వాళ్ళని గదదించారు. సో మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇక కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. మరి రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఒక పదవులు వేయలేదు తప్ప. తిరుపతి రెడ్డి ఓ ముఖ్యమంత్రి, కొండల రెడ్డి ఓ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, షాడో సీఎంల వాళ్ళు. మొత్తం ప్రభుత్వంలో సెక్రటరీకి పోతారు, వాళ్ళకు ఒక రెడ్ కార్పెట్ వేస్తారు, వాళ్ళు సమీక్షలు నిర్వహిస్తారు. ఓ సర్పంచ్ కాదు, ఓ వార్డు మెంబర్ కాదు, వాళ్ళు మళ్ళీ ఒక పార్టీలో పదవి ఉండదు, ప్రభుత్వంలో ఒక పదవి ఉండదు, కానీ చక్రం తిప్పుతారు. ఇక ఇది జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులోనూ హైదరాబాద్ను కొనసాగిస్తాం. ఇకపై ఏ ఏడాది ఫీజులు ఆ ఏడాది అడ్వాన్స్గా చెల్లిస్తాం. భారంగా మారింది బీఆర్ఎస్ పెట్టిన 8,000 కోట్ల బకాయిలే. బీఆర్ఎస్ భ్రమల ప్రచారానికి వంత పాడుతున్న బీజేపీ. ఏపీలో బకాయిలపై ఆర్ కృష్ణయ్య మాట్లాడలే రేవంత్. విద్యను రాష్ట్ర పరిధిలో ఉంచాలని, కోచింగ్ సెంటర్లపై దేశవ్యాప్తంగా ఓ విధానం ఉండాలని కేంద్రానికి సూచన. హైడ్రా రంగనాథ్ కేసులో అప్పీల్కు ప్రభుత్వ నిర్ణయం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి, ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి ఆర్ కృష్ణయ్య ఉద్యమం చేస్తూ పోరాడుతూ ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల కోసం పోరాడుతూనే ఉండు ఇది బీసీ హక్కుల కోసం. సో ఆయన ఏంది, ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు, విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఆయన జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ అడుగుతాడు, ఏపీలో అడుగుతాడు, ఇంకెక్కడైనా అడుగుతాడు. ఇక ఎక్కడైనా అడుగుతాడు, అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అందులో. సో ఇక్కడ ఏమంటుండే, ఇక ఆయన ఏపీకి చెందిన రాజ్యసభ వ్యక్తి. సో ఆయన ఏపీలో అడగాలి, అక్కడ చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తలేడు, సో ఆయన కూడా అడగాలని చెప్తాడు.